వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటామండి. దీంతో పాటు వాపు చూస్తూ ఉంటాం. ఇలాంటి మన వచ్చే మోకాళ్ళ నొప్పులకి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. సార్ ద్వారానే అసలు ఈ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తే అరుగుదల వేరు. అవునండి. బట్ మోకాళ్ళ నొప్పులకి వచ్చిన వాళ్ళకి వాపులు వస్తూ ఉంటాయి. చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాబ్లం. అసలు ఎందుకు ఇలా అవుతా ఉంది, దీనికి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు ఈరోజు? సో ఫస్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, నెక్స్ట్ గుజ్జు పోవడం అనే దాని గురించి మాట్లాడాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనమాట. ఇది మీరు చెప్పినట్టుగా మోకాళ్ళ నొప్పులతో పాటు వాపు అండ్ అలాగే వేడిగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. అండ్ ముఖ్యంగా మధ్య వయస్కులకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ని ఆమవాతం అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద తీసుకుంటాం. బట్ ఆయుర్వేదిక్లో దీన్ని ఆమానికి చెందింది అనేది అంటారనమాట. సో నేను ఈ డిసీజ్ చెప్పే ముందు ఫస్ట్ దాని ట్రీట్మెంట్ గురించి వివరిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే శొంఠి పొడి, శొంఠి ఉంటుంది కదా, సో ఆ శొంఠి పొడిని డైలీ మనం భోజనం తినేటప్పుడు ఒక ఫస్ట్ ముద్దని కొంచెం శొంఠి పొడి నెయ్యి వేసుకుని డైలీ తినడం అలవాటు చేసుకోవాలండి. సో కొన్ని రోజులు ఇలాగ అలవాటు చేసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆ నొప్పులు అనేవి తగ్గడం తెలుస్తుంది మనకి, తేడా బయట నుంచి. ఇంకొకటి ఏంటంటే మనకి బాగా ఏరన్నం అంటాం, అదేంటంటే ఆవదం చెట్టు. సో ఈ ఆవదం చెట్టు వేర్లు పొడి కనుక మనం 2 పూట్ల తీసుకుంటే, ట్యాబ్లెట్ ఫామ్లో కానీ దేని ఫామ్లో అయినా తీసుకుంటే కనుక ఈ ఆమవాతం ఏదైతే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే వాపుతో కూడిన మోకాల నొప్పి ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అండ్ అలాగే ద బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఆవదం. సో ఆవదం నూనె అందరికీ తెలుసు కదా, సో ఆవదం గింజల నుంచి తీస్తారు. సో ఈ ఆవదాన్ని కూడా మనం సింపుల్గా ఒక స్పూన్ ఆవదాన్ని రాత్రిపూట వేడి పాలల్లో కలుపుకుని తాగితే కనుక మనకి నొప్పులు తేడా అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఓకే సార్. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఫస్ట్ ఇవి ఇలా పనిచేస్తాయి, ఖచ్చితంగా మీకు నొప్పులు తగ్గుతాయి. అండ్ ఫస్ట్ అవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియాలి అంటే, ఓకే సార్, ఈ ఆమం అనే కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదిక్లో. అదేంటంటే మనం ప్రతిరోజు తినే ఫుడ్ ఏదైతే ఉందో మనం ఏమనుకుంటున్నామంటే తిన్నదంతా కంప్లీట్గా అరిగిపోతుంది, వేస్ట్ యూస్ఫుల్గా డివైడ్ అవుతుంది, వేస్ట్ అనేది బయటకు వస్తుంది, యూస్ఫుల్ అనేది బాడీకి యూజ్ అవుతుంది. ఇది మనం రోజు అనుకునేది యాక్చువల్గా. ఓకే సార్. కానీ ఇంత జరుగుతున్నా కూడా మనం తినే వాటిల్లో కొంత భాగం అనేది బాడీలో ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అందరి బాడీస్ కంప్లీట్గా ఉన్నదంతా అరిగించే శక్తి లేకపోవడం వల్ల కొంచెం 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 మిగిలిపోయి, ఆ కొంచెం మిగిలింది రోజు కొద్దిగా అయ్యి ఎక్కువైపోయి అలా బాడీలో ఉండిపోయిన దాన్ని ఆమం అంటాం. ఓకే సార్. ఇదే మన బాడీలో విషం కింద మారుతుంది, అంటే టాక్సిన్ కింద మారుతుంది అనమాట. అలా ఉన్నది వెళ్ళి ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ ఉండిపోతుంది. సో దానివల్ల ఈ వాపు, వేడిగా ఉండడం, నొప్పి అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నొప్పులు తగ్గించడంతో పాటు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, అందుకే శొంఠి దీనికి నొప్పులు తగ్గిస్తుంది అని చెప్పాను, అలాగే ఆవదం కూడా చెప్పాను. ఆవదం, ఈ శొంఠి ఏం చేస్తుందంటే ఆ మిగులుది ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పింది దాన్ని పూర్తిగా అరిగించేలా చేసేస్తుంది. అండ్ ఈ ఆవదం ఏదైతే ఉందో అలాగా ఏవైతే మలినాలు మిగిలిపోయిన ఉన్నాయో వాటిని బయటకు అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మన బాడీని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. సార్, ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏవైతే హెవీ టు డైజెస్ట్ అంటే వాళ్ళకి అరగదు అనిపిస్తుందో అవి తీసుకోకూడదు. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పెరుగు మానేయాల్సి ఉంటుంది, పెరుగు అస్సలు ముట్టుకోకూడదు. సో పెరుగు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఎనిమి అనమాట ఒకటి. ఇంకొకటి ఏంటంటే సీ ఫుడ్స్ అంటే చేప లేదంటే ప్రాన్స్, రొయ్యలు కానీ అలాంటివి ఏమీ అస్సలు తినకూడదండి. అండ్ దాంతోపాటుగా పర్సనల్గా వాళ్ళకి మాకు ఇది అరగదు అని ఏదైతే ఉంటుందో, అంటే అరగడం కష్టం అనుకుంటుందో అవి ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ పర్సనల్గా చూసుకుని నెక్స్ట్ కామన్గా పెరుగు కానీ సీ ఫుడ్ కానీ ఇలాంటివి హెవీగా డైజెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ దుంపలు తీసుకోండి, అలాంటివి ఎక్కువ టైం పడుతుంది అరగదని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ తినడం మానేయాల్సి ఉంటుంది. సార్, ఆయుర్వేదిక్లో ఈ రొమటైటిస్ ఆర్థరైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి? సో ఈ ఆమవాతాన్ని ఆయుర్వేదిక్లో చాలా చక్కగా ట్రీట్ చేస్తామండి. మేము రెగ్యులర్గా ఒక 2-3 పేషెంట్స్ని చూస్తుంటాం దీనికి సంబంధించింది. అంతమంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు మా దగ్గరికి వస్తే కనుక ఫస్ట్ ఆ లోపల నేను ఇందాక చెప్పినట్టు ఆ మిగిలిపోయిన ఏదైతే టాక్సిన్స్ అనేవి బాడీలో ఫామ్ అయిపోయాయో
ఖచ్చితంగా వాళ్ళకి మనం ఫస్ట్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అవసరమైతే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే అంటే ఇసుకతో కానీ ఉప్పుతో కానీ ఇలాంటివి మనం అక్కడ పెట్టి పంచకర్మలు చేయడం అనే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా విరేచన ప్రొసీజర్స్ అని చేస్తాము, ఇంకా వస్తీ ప్రొసీజర్స్ అని ఉంటాయి. సో ఇలాంటివి చేసి కంప్లీట్ 100% మనం క్యూర్ చేసి వాళ్ళని పంపించి నార్మల్ లైఫ్ని లీడ్ చేసి, అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేలాగా చేయొచ్చు మనం. సార్ ఇన్ కేస్ రొమటైటిస్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ట్రీట్ చేయించుకోకపోతే ఏం జరుగుతుంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్టే మనకి వాపులు వచ్చాయనుకోండి, ఇప్పుడు మోకాళ్ళు ఒకటే నొప్పి అనుకోండి కొంతమందికి ఉంటుంది. బట్ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే రాను రాను చిన్న చిన్న ఎముకలను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఫస్ట్ కొంతమంది పేషెంట్స్ మాకు ఇక్కడ వాపులతో ఇక్కడ నొప్పులతో కూడా వస్తారండి. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కణుతుల్లాగా ఏర్పడతాయి, అంటే చిన్న చిన్న జాయింట్స్లో కూడా కణుతుల్లాగా ఏర్పడడం. నెక్స్ట్ వీటి ఏవైతే ఉన్నాయో షేప్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే సో వాటిని నాడ్యూల్స్ ఫామ్ అవ్వడం అంటారు. సో ఒకవేళ కనుక కరెక్ట్ టైంలో కనుక ట్రీట్ చేయించుకోకపోతే అంత సివియర్గా అయ్యి కంప్లీట్గా ఇవి అనేవి నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, అంటే పొద్దున్న లేవగానే ఓకే సార్. కాళ్ళు చేతులు ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఒక రోజు గడిచి ఎండ కొంచెం వచ్చేంత వరకు వాళ్ళు ఏమీ కదల్చలేని పరిస్థితి ఉంటుంది, ఓకే. ఒళ్ళంతా వేడిగా ఉన్నట్టు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి వరకు రాకుండా ముందే కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే కనుక ఖచ్చితంగా హ్యాపీగా ఏం ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మీరు చెప్పిన ట్రీట్ చేయించుకోకుండా లేటర్ స్టేజ్కి వస్తే కనుక ఓన్లీ ఇప్పుడు మనం ప్లాంట్స్ నుంచి తీసే మొక్కలు మందులు కాకుండా ఆయుర్వేదంలో ఖనిజాల నుంచి తీసిన మినరల్స్ అంటారు కదా, సో మినరల్స్ నుంచి తయారు చేసిన మందులు కూడా పవర్ఫుల్ ఉంటాయి. అండ్ అవి యూజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది ఈ బాధతో పడేవాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇంత వేలు పెట్టి ఇంజక్షన్లు నెలకి 2 సార్లు చేయించుకుంటామండి అని. సార్ ఆల్రెడీ నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఒక ఇంజెక్షన్ వచ్చి 30,000 అని చెప్పేసి విన్నాను. అవునండి, దీంట్లో గోల్డ్ ఇంజెక్షన్స్ అని కూడా ఉంటాయి. ఓకే సార్. సో వాళ్ళు ఇలా గోల్డ్ ఇంజెక్షన్స్ అని చేయించుకుని ఖర్చు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు, బట్ అయినా సరే రిలీఫ్ రాదు. బట్ అలాంటిది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకుని అది రొమటైడ్ ఆర్థరైటిసా ఆస్టియో ఆర్థరైటిసా అనే దానికి మీకు డౌట్ ఉంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే ఎర్లీగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన కాంప్లికేషన్స్ లైక్ నాడ్యూల్స్ అవేమీ రాకుండా కూడా ఉంటుంది. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం రొమటైడ్ ఆర్థరైటిస్కి ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైమ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ప్రేక్షకుల కోసం అయితే తెలియజేశారు. వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.